ప్రభుదినులు ప్రభుని స్తుతించి ఆరాధించటకాను పరిశుద్ధ గ్రంథం మన బైబిల్ నుండి జకరియా గ్రంథం తీసుకుందాం. జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం నుంచి 17 వచనాలు, అనగా 9 నుంచి 17 వచనాలు మనం మార్చి చదువుదాం. జకరియా గ్రంథం పాత నిబంధన గ్రంథంలో 781 పేజీ 781 పేజీ జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం నుంచి. సియోన్ నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనున్నై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చున్నాడు. మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతిలో నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించెదను. యోధా వారిని నాకు విల్లుగా వంచుచున్నాను, ఎఫ్రాయిము వారిని బాణములుగా చేర్చున్నాను. సియోను నీ కుమారులను రేపుచున్నాను, శూరుడు ఖడ్గము ప్రయోగించినట్లు నేను నిన్ను ప్రయోగింతును. గ్రేకీయులారా, సియోను కుమారులు మీ మీదకి రేపుచున్నాను. సైన్యములకు అధిపతికి యెహోవా వారిని కాపాడు కనుక వారు భక్షించుచు వడిసెల రాళ్లను అణగదొరకచ్చు, త్రాగుచు ద్రాక్షరసము త్రాగువారి వలె బొబ్బరిల్లుచు బలిపశు రక్త పాత్రలను బలిపీఠపు మూలలను నిండినట్లు రక్తంతో నిండియుందురు. వారు ఎంతో క్షేమంగా ఉన్నారు, ఎంతో సొగసుగా ఉన్నారు. ధాన్యం చేత యవనులను, క్రొత్త ద్రాక్షారసం చేత యవన స్త్రీలను వృద్ధి నొందుదురు. ఆమేన్. ప్రభు సాయం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, మీ పాదాలకు స్తుతి వందన చెల్లించుకుంటున్నాం. కనికరించి ప్రభువా, మీ మహాప్రేమను బట్టి ఈ రీతిగా మరొక నూతన దినములో మమ్మల్ని ప్రవేశించారు. అది ప్రభు దినమైనందుకు వందనాలు. గత వారం అంతా కాపాడినందుకు మేము స్తుతించుకుంటున్నాం. లోకయాత్రలో ఆయా రీతులుగా అపవాది తంత్రముల నుంచి ప్రభువా మీరు కనికరిస్తూ రక్షిస్తూ తొట్టిల్లకుండా కాపాడుతూ మీ రక్షణలో మమ్మల్ని కొనసాగింపు చేస్తూ వస్తూ మేము స్తుతించుకుంటున్నాం. సమయాన్ని బట్టి వందనాలు. సమయంలో మీ ప్రేమను బట్టి మీరు ఇస్తున్న లేఖన సత్యాల ద్వారా దేవా, జీవము కలిగిన మీ సంఘంతో సంఘానికి శిరస్సు అయిన మీరు మాట్లాడమని వేడుకొంచున్నాం. అల్పుడు నన్ను మరుగుపరచండి. లేఖన సత్యాలు మా ఆత్మీయ ఉద్యమం కొరకు ఆశ్రయించి మాకు అనుగ్రహించమని, ఆరాధన కొరకైన హృదయాన్ని ప్రభా సిద్ధపరచమని ప్రీకుమాడు మా ప్రభుని యేసయ్య వారి శ్రేష్టమైన నామమున స్తోత్రం చెల్లించి వేడుకొంచున్న తండ్రి. ఆమేన్. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో ఈ జకరియా ప్రవక్తగా ఈ ప్రవచన వచనాలు రాస్తున్నట్లుగా మనం చూస్తూ వస్తున్నాం. జకరియా గ్రంథంలో 14 అధ్యాయాలని మనం గమనించగలం. ఇందులో ఉన్న 8 అధ్యాయాల్లో జకరియా దేవుని ద్వారా పొందిన సందేశాన్ని బట్టి ఇశ్రాయేలీలకు ఉత్సాహాన్ని ఇస్తున్నట్లుగా ఆయన దర్శనాలను బట్టి మనం గమనించగలం. తిరిగి 9 నుంచి 14 అధ్యాయాల్లో ఈ యొక్క ఇచ్చిన ఆ యొక్క దర్శనాల నెరవేర్పు కేవలం క్రీస్తు ప్రభు యొక్క రాకడ మూలగానే జరుగుతుందన్న విషయాన్ని తిరిగి ఈ 9వ అధ్యాయం నుంచి 14వ అధ్యాయం వరకు వివరించినట్లుగా కూడా మనం చూడగలం. ఈ సమయంలో ఈ యొక్క జకరియా గ్రంథం
రాయబడిన ఆ దినాన్ని మనం గమనించగలిగితే ఇది క్రీస్తుపూర్వం 520 ప్రాంతంలో రాయబడిన గ్రంథంగా మనం చూడగలం. కారణం ఏంటనగా యూదులు బబులోనికి వెళ్ళిన సమయం క్రీస్తుపూర్వం 606వ సంవత్సరం. అక్కడి నుంచి ఎందుకనగా క్రీస్తుపూర్వం అనేది ఇప్పుడు క్రీస్తు శకం ఒక్కో సంవత్సరం పెరుగుతూ పోతే క్రీస్తుపూర్వం ఒక్కో సంవత్సరం తగ్గుతూ వస్తుంది. అక్కడి నుంచి 70 సంవత్సరాలు తీసివేస్తే ఇక్కడ మనం గమనించగలం. ఆ తర్వాత వాళ్ళు వచ్చి అనగా 606లో 70 తీసేస్తే మనం గమనించగలిగితే 536వ సంవత్సరం. సరే, అక్కడి నుంచి టెంపుల్ కన్స్ట్రక్షన్ ప్రారంభమైనట్లుగా మనం చూస్తాం. అది కేవలం 2 సంవత్సరాలు జరిగింది. ఆ తర్వాత 7 సంవత్సరాలు ఆగిపోయినట్లుగా కూడా మనం గమనించగలం. తిరిగి జకరియా యొక్క ఆ ప్రవచనాల సారాంశాన్ని మనం గ్రహించగలిగితే తిరిగి యెరూషలేం దేవాలయం పునః ప్రారంభమైనట్టుగా, అనగా తిరిగి కన్స్ట్రక్షన్ ప్రారంభమైంది. తిరిగి అది పూర్తి చేయడానికి 7 సంవత్సరాలు పట్టినట్టుగా మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి ఈ సమయంలో జకరియా ద్వారా ప్రాముఖ్యంగా ప్రభు పలుకుతున్న ప్రవచన వాక్యాల నుంచి మనం గమనించగలిగితే బాగా నిరుత్సాహంతో ఉన్న ఇశ్రాయేలీల్ని ఉజ్జీవింపు చేయడానికి ఈ ప్రవక్తను ప్రభు ఉపయోగించుకున్నట్లుగా మనం చూడగలం. కాబట్టి అక్కడ మనం గమనించగలిగితే ఇందులోంచి 4 తలంపులు మీ గమనంలోకి తెస్తాను. ఉజ్జీవింపు చేయడానికి ఎవరు సమర్థులు అనేది ఇక్కడ ప్రాముఖ్యంగా మనం గమనించగలం. గత కాలంలో ఇశ్రాయేలీల యొక్క చరిత్ర మనం గమనించగలిగితే మొదటి సమూయేలు గ్రంథంలో సమూయేలు దగ్గరికి వచ్చి ఇశ్రాయేలీలు కోరతారు, నీ కుమారులు నీలాంటి వారు కారు, కాబట్టి ఇక మాకు న్యాయాధిపతుల వ్యవస్థ అక్కర్లేదు. సకల జనుల మర్యాద చొప్పున మమ్మల్ని కూడా పాలించడానికి, మా ముందు నడవడానికి, మా ముందు నిలబడి యుద్ధం చేయడానికి మాకు రాజ వ్యవస్థ కావాలి, మాలో నుంచి రాజులు రావాలి అన్న కోరిక ఇశ్రాయేలీలే వ్యక్తపరుస్తున్నట్లుగా మనం గమనించగలం. కారణం ఏమనగా ఇక్కడ మనం చూస్తూ వస్తుంటే 9వ వచనం నుంచి, సియోను వాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, నీ రాజు. గత కాలంలో వాళ్ళు కోరుకున్న రాజ్య వ్యవస్థ వారికి ఏమి తెచ్చిపెట్టింది అనగా యూదా జనాంగాన్ని 20 మంది రాజులు పాలించారు. ఆ తర్వాత మిగతా ఇశ్రాయేలీలో లేవీ గోత్రాన్ని తీసేసి మిగతా ఇశ్రాయేల్ని 19 మంది రాజులు పరిపాలించారు. ఈ రాజుల పరిపాలనలో ఏ ఒక్కరు కూడా దేవుని ఉద్దేశాన్ని అనుసరించి పరిపాలించినట్టుగా కేవలం దావీదు విషయం మనం చూడగలం. దావీదు ప్రక్కన పెడితే మిగతా రాజులందరూ కూడా కొంతవరకు ప్రభుని వెంబడిస్తున్నారు. ఆ తర్వాత వాళ్ళు ఇష్టానుసారంగా పనిచేయడం ప్రారంభించారు. తద్వారా ఫలితంగా మనం గమనించగలిగితే బబులోను చెరకు వెళ్ళడం మనం చూసాం. తిరిగి బబులోను చెర నుంచి దేవుని మహాకృపను బట్టి విడుదల పొందారే తప్ప వీళ్ళు ఎవరితో యుద్ధం చేసి విడుదల పొందిన వారు కారు అన్న విషయాన్ని కూడా మనం గమనించగలం. కాబట్టి ఇక్కడ నీ రాజు అని చెప్తున్నప్పుడు ప్రియులరా, అనేక సార్లు మనం భౌతికంగా మనకు కనిపించే రాజులను మనం నమ్ముతాం, ఆ రాజుల వైపు చూస్తాం, రాజుల దగ్గర నుంచి సహాయం వస్తుందని అనుకుంటాం. మనం చూడగలం 5 సంవత్సరాలు డెమోక్రటిక్ పాలనలో కొన్ని దేశాలు అయితే 4 సంవత్సరాలు, కొన్ని దేశాలు అయితే 5 సంవత్సరాలు. ఒకవేళ రాజు ఉంటాడో వెళ్ళిపోతాడో కూడా వారికి తెలియదు. కానీ ప్రజలకు నచ్చితే నిజంగా ఆయన నీతిమంతుడు ధర్మంగా పరిపాలించేవాడైతే తప్పనిసరిగా తిరిగి అదే వ్యక్తిని ఎన్నుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆ వ్యక్తి ఓడిపోతున్నాడు అంటే అర్థం ఏమిటి? ఆ వ్యక్తిలో నీతియుక్తమైన పాలన లేదు, ప్రజలకు ఆమోదయోగ్యమైన పాలన లేదని చెప్పి మనం స్పష్టంగా గ్రహించగలం. కాబట్టి ఇక్కడ మనం చూడగలిగితే వాళ్ళు కోరుకున్న రాజ్య వ్యవస్థ వారికి దుఃఖాన్ని తెచ్చిపెట్టిందే తప్ప సంతోషాన్ని తెచ్చిపెట్టలేదు. అందుకని అక్కడ మనం చూస్తూ వస్తున్నాం, నీ రాజు రానయ్యున్నాడు అని చెప్పి జకరియా గ్రంథం ద్వారా మనం గమనిస్తూ వస్తున్నాం. ఈరోజు కూడా ప్రియులరా, భౌతికంగా డెమోక్రటిక్ పాలనలో అనగా ప్రజాస్వామ్య వ్యవస్థలో కంటికి కనిపించే రాజ్య వ్యవస్థ అవసరమే. కానీ అంతకు మించి భూమి మీద ఏ సమయంలో ఏ ప్రాంతంలో ఏ రాజు పరిపాలించాలో, ఎంతకాలం పరిపాలించాలో అది నువ్వు ప్రార్థన చేసి నేను ప్రార్థన చేసి జరిగేది కాదు. దానియేలు గ్రంథం ప్రకారము యుగాంతం వరకు ఎవరు పరిపాలించాలో దేవుడు నిర్ణయించే ఉన్నాడు, వారే పరిపాలకులుగా అవుతారు. మనవంతు బాధ్యత ఏమిటి? ప్రభువా, ఈ పరిపాలకులు నిన్ను కలిగి పరిపాలించేదానికి, నీ ఆత్మ నడిపింపులో పరిపాలించేదానికి సహాయం చేయని ప్రార్థన చేయడమే తప్ప. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటనగా ఇశ్రాయేలీల్ని తిరిగి
రక్షణ మార్గంలోకి నడిపించడానికి రాజు రానయ్యున్నాడు అన్న విషయాన్ని అక్కడ మనం చూస్తూ వస్తున్నాం. ఆయనే క్రీస్తు ప్రభు వారిగా మనం గమనించగలం. రాజుని గురించి చెప్తున్న మాటలు మనం గమనించగలిగితే చూడండి, ఆ రాజు నీతిపరుడు, రక్షణ కలవాడు, దీనుడు. ఏ రాజైనా మనం చూస్తాం, తను వెళుతూ ఉంటే ఒక 100 మంది వెనక రావాలని, కనీసం ఈ డెమోక్రటిక్ సొసైటీలో మనం గమనిస్తున్నాం, 10 కార్లు వెనక 10 కార్లు ముందు అనగా తాను ఒక గొప్ప ఇంపార్టెంట్ పర్సన్గా, ఒక గొప్ప సెక్యూరిటీ ప్రాబ్లం ఉన్న వ్యక్తిగా, ఒక పర్మనెంట్గా అధికారం కలిగిన వ్యక్తిగా ఈ 5 సంవత్సరాలు యాక్షన్ చేయడం ప్రారంభిస్తాడు. అందుకనే చాలాసార్లు ప్రజలు అలాంటి వ్యక్తిని రిజెక్ట్ చేస్తారు. కానీ ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాం, నిజమైన రాజ్య వ్యవస్థను స్థాపించడానికి వచ్చిన ఆ రాజు ఎలాంటి స్థితిలో ఉన్నాడు అన్న విషయాన్ని మనం గమనించగలిగితే అక్కడ మనం చూస్తాం. చూడండి, నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడు. కాబట్టి ఆ రాజులో నీతి లేనప్పుడు నీతిని ఉపదేశించలేడు. ఆ రాజు నువ్వు పడిన స్థలంలో నుంచి నిన్ను పైకి లేవనెత్తి నిన్ను రక్షించడానికి సమర్థుడు కానప్పుడు రక్షకుడు అని చెప్పడానికి అతనికి వీల్లేదు. ఇంతకు మించి ఈ 2 గాను ఎవరి దగ్గరైనా గాన చేయగలిగితే వాళ్ళలో దీనత్వం ఉండదు. కారణం ఏమనగా అనేక సార్లు రాజ్య వ్యవస్థలో అనగా భౌతిక సంబంధమైన రాజ్య వ్యవస్థలో మనం చూస్తూ వస్తున్నాం, అపవాది చేత పట్టబడి పీడించబడి అపవాది సంబంధమైన శక్తుల్ని వాళ్ళు పూజిస్తూ ఆ రాజ్య వ్యవస్థలో ముందు కొనసాగుతూ వస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తూ వస్తున్నాం, క్రిస్టియన్ దేశాలు అనగా క్రైస్తవ సమాజంలో, క్రైస్తవ దేశాల్లో కూడా క్రైస్తవత్వం మీద నమ్మకం లేని వాళ్ళని ఎన్నుకోవడం ప్రారంభిస్తున్నారు. అనగా ఈ రాజ్య వ్యవస్థ, భౌతిక సంబంధమైన రాజ్య వ్యవస్థ ఎంత భ్రష్టత్వం పట్టిందో ఒకసారి మనం గమనించగలం. ఆ దేశాలు మీకు తెలుసు, దేశాల పేర్లు చెప్పాల్సిన అక్కర్లేదు. కాబట్టి ప్రియులరా, ఇక్కడ ఈ రాజు ఎవరు అన్న విషయాన్ని ఒకసారి మనం గమనించగలిగితే చూస్తాం. చూడండి, యోహాను రాసిన సువార్త 18వ అధ్యాయాన్ని మనం గమనిస్తాం. యోహాను రాసిన సువార్త 18వ అధ్యాయం. అక్కడ పిలాతు అడుగుతాడు, నీవు ఎవరు అని చెప్పి అడుగుతాడు. ఆయన ఎలాంటి రాజు, ఎందుకు వచ్చాడు అన్న విషయాన్ని యోహాను రాసిన సువార్త 18వ అధ్యాయంలో మనం చూడగలం. గమనించండి, 33వ వచనం నుంచి మనం చూస్తే, యూదుల రాజు నీవేనా అడగ్గా, తర్వాత ఇంకొక మాటను మనం గమనిస్తాం. చూడండి, 36వ వచనం. కాదు, నా సేవకులు పోరాడుదురు. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయన అడగ్గా, అవునట్లే, ఎస్ ప్రభువే చెప్తున్నాడు, నేను రాజును, కానీ ఈహలోక సంబంధమైన రాజ్యాన్ని స్థాపించడానికి నేను రాలేదు, నేను స్థాపించబోయే రాజ్యము శాశ్వతమైనది అని చెప్పడానికి రుజువుగా ఇంకొక మాటను మనం గమనిస్తాం. చూడండి, 37వ వచనం నుంచి. సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు, సత్య సంబంధమైన రాజ్యాన్ని స్థాపించడానికి ఆయన వచ్చినట్లుగా మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి ప్రియులరా, ఈరోజు మనం గమనించగలం, కళ్ళకు కనిపించే రాజ్యం భౌతిక సంబంధమైన రాజ్యం. నమ్మితే కళ్ళకు కనపడని రాజ్యం ఒకటి స్థాపించబడింది. ఆ కళ్ళకు కనపడే రాజ్యంలో ఎలా ఉంటుంది, ఎవరు సభ్యులు అన్న విషయాన్ని మనం గమనించగలిగితే కొలస్సీలకు రాసిన పత్రిక మనం చూస్తాం. క్రీస్తు ప్రభు యొక్క శ్రమ, మరణ, పునరుద్ధానం మూలంగా, సమస్త మానవాళి పాప విమోచన మూలంగా ఆయన ఒక రాజ్యాన్ని స్థాపించాడు. ఆ రాజ్యంలో సమస్త మానవాళికి సభ్యత్వం ఫ్రీగా ఇచ్చాడు. కానీ ఆ సభ్యత్వాన్ని అంగీకరించి ఆ రాజ్య వ్యవస్థలో ప్రవేశించే వాళ్ళు ఎంతమంది? పిలువబడిన వారు అనేక మంది, ఏర్పరచబడిన వారు తక్కువ అని చెప్పే విషయాన్ని మనం గమనించగలం. నీకు ఎలా తెలుసు ఈ రాజ్యము భూమి మీద పరిపాలించబడుతుందన్న విషయాన్ని మీరు గమనించగలిగితే, మినిస్ట్రీలో మీరు చూసుంటారు అనేకమైన వీడియో క్లిప్పింగ్స్. ఒక దైవజనుడు, దేవుని ఆత్మచేత నింపబడిన దైవజనుడు ఎదుట ఏ అపవాది సంబంధమైన శక్తి కూడా నిలబడలేదు, కూర్చోలేదు. అతను కేవలం మామూలు మనిషే కదా, అతను తల్లి గర్భంలోంచి వచ్చినవాడే కదా, అతను రక్తమాంసములతో ఉన్నవాడే కదా. కానీ ఆయనలో ఆ అతీతమైన శక్తి ఏంటి? దేవుని ఆత్మచేత నింపబడ్డం అనగా అర్థం ఏమిటి?
ఈ భూమి మీద దేవుని రాజ్యము స్థాపించబడి ఉన్నది. అది నువ్వు నమ్మితే ఆ రాజు నీ హృదయంలో తన సింహాసనాన్ని స్థాపించి ఉన్నాడు. ఎందుకు స్థాపించి ఉన్నాడు అన్న విషయాన్ని మనం గమనించగలిగితే పాపం నుంచి విమోచించుటకు, అంతేకాకుండా నిన్ను నిత్యత్వం యొక్క మార్గంలోకి నడిపించడానికి, నిన్ను గమ్యం చేరేంత వరకు కూడా తొట్టిల్లకుండా కాపాడడానికి ఆయన సమర్థుడు అన్న విషయాన్ని మనం గమనించగలం. అంతేకాకుండా ఇంకొక మాటను మనం గమనించగలిగితే నీకు శిరసత్వంగా ఉండి జీవము కలిగిన దేవుని సంఘంలోకి నేను నడిపించి ఆ జీవము కలిగిన దేవుని సంఘానికి ఆయన శిరసై ఉన్నాడు. ఈ మాటలన్నీ కూడా కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం గమనించగలం. చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం మనం తీసుకుంటే 13వ వచనం. అంధకార సంబంధమైన అధికారం నుంచి విడుదల చేసి, ఇట్స్ ఎ పాస్ట్ టెన్స్, రాజ్య వనవాసులుగా చేసేసాడు. అంధకార సంబంధమైన అధికారముల కింద ఉన్నవాడు ఎవడు కూడా ఆయన రాజ్యంలో ఈరోజు ప్రవేశించలేడు. అనగా అంధకార సంబంధమైన అధికారం అంటే ఏంటి? ఈ లోకంలో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవబుడంబాన్ని ప్రోత్సహించేది అంధకార సంబంధమైన అధికారమే. అది ప్రోత్సహించడం మూలంగా దేవుని రాజ్యానికి నేను దూరంగా చేస్తూ ఉన్నది, దేవుని మాటలకు దూరంగా చేస్తూ ఉన్నది. కాబట్టి ప్రియులరా, ఆయన రాజ్యాన్ని స్థాపించి ఉన్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడిగా ఆయన యందు విశ్వసించిన వారి హృదయంలో ఆయన కొలువు తీరి ఉన్నాడు. కాబట్టి ఆయన శక్తి, ఆయన ప్రభావం ఆ వ్యక్తి ద్వారా విడుదల చేస్తూ వస్తున్నాడు. ఆ విడుదల మూలంగా నువ్వు గమనించగలవు. ఎందుకనగా ఎంతో ఫిరోషియస్గా వస్తున్న అనేకమైన స్థితిగతుల్లో దైవజనులు ప్రభు ఏ రీతిగా కాపాడుతున్నాడన్న విషయాన్ని నువ్వు గమనించగలవు. కేవలం అపవిత్రాత్మ సంగతి నేను చెప్పడం లేదు. అనేకమైన స్థితిగతుల్లో, అనేకమైన పరిస్థితుల్లో ప్రియురాల దేవుని ఆత్మచేత నింపబడిన ప్రియుల్ని పాత నిబంధన గ్రంథంలో నుంచి ఇప్పటి వరకు కూడా ఒకవేళ హతసాక్షులు అవ్వచ్చు. అది వాళ్ళ ఇష్టపూర్వకంగా జరిగించిన కార్యం. అంతగా వాళ్ళని దేవుడు ప్రేమిస్తూ వస్తున్నారు. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది, దేవుడు తన రాజ్యాన్ని స్థాపించి ఉన్నాడు క్రీస్తు ప్రభు యొక్క శ్రమ, మరణ, పునరుద్ధానం మూలంగా. ఆయన పరిశుద్ధాత్మ దేవుడిగా నీ హృదయంలో ఆయన నివసిస్తున్నాడు. అక్కడిగా నువ్వు సభ్యత్వం ఆయనగా ఫ్రీగా ఇచ్చాడు. ఆ విడుదల విమోచన నీ కొరకు కూడా ప్రకటించాడు. కానీ అంధకార సంబంధమైన అధికారం నుంచి నాకు విడుదల కావాలి ప్రభు అని ప్రార్థించినప్పుడు మాత్రమే ఆ రాజ్యంలో నా స్థితిగతులను నువ్వు ఆనందించగలవు. ఎందుకనగా అది భోజన పదార్థాలతో ఆనందం కాదు, కానీ నీతియుక్తమైన సమాధాన సంబంధమైన ఆనందం అన్న విషయాన్ని మనం గమనించగలం. ఇంకొంచెం మనం ముందుకు వెళితే చూడండి, ఈ రాజ్యంలో అక్కడ మనం గమనిస్తాం ఇంకొక మాటను. చదవండి. కలుగుతున్నది చాలండి. 18వ వచనంలో మనం గమనిస్తే, సంఘమును శరీరమునకు ఆయన శిరస్సు, ఆయనకు అన్నింటిలో ప్రాముఖ్యం కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉన్నాడు. కాబట్టి ప్రియులరా, లోకము నిర్మించక మనపు మట్టిలో నువ్వు చూస్తున్న ఈ మట్టిలో రోవంతైనా చేయక మనపు ఇవన్నీ కూడా యోబు గ్రంథంలో మనం గమనించగలం. ఆయన ఉన్నాడు. ఆయన తన కృపను బట్టి రాజ్యాన్ని స్థాపించి ఉన్నాడు. ఆ రాజ్యంలో జీవము గల దేవుని సంఘంలో ప్రవేశించిన ప్రతి ఒక్కరికి కూడా సభ్యత్వం ఆయన ఇచ్చినవాడుగా ఉన్నాడు. కారణం ఏమనగా ఈ సభ్యత్వం ఫ్రీ, కానీ అంగీకరించిన వారు ఆయన శిరసత్వం కింద వస్తున్నారు. కాబట్టి ఆయన నీకు నాకు రాజు అయి ఉన్నాడు. ఈ రాజ్యము శాశ్వతమైనదన్న విషయాన్ని వాక్యం స్పష్టంగా బోధిస్తున్నది. ఆయన ఎలాంటి రాజు అన్న విషయాన్ని మనం గమనించగలిగితే, ఆయన మొట్టమొదటిగా నీతిమంతుడు. ఆయన నీతిని ప్రేమించేవాడు. అనీతిమంతులైన మనల్ని నీతిమంతులుగా చేసినవాడు. రెండవదిగా మనం గమనించగలిగితే ఆయన నీతిమంతుడు. రెండవదిగా రక్షణ అనుగ్రహించేవాడు. కాబట్టి ఎక్కడైతే మనం కోల్పోయామో, ఎక్కడైతే కూలిపోయామో, ఎక్కడైతే పోగొట్టుకున్నామో, ఎక్కడైతే నష్టపోయామో అందులోంచి పైకి లేవనెత్తడానికి ఆయన మాత్రమే సమర్థుడు. అందుకనే ఆయన మాత్రమే రక్షణ అనుగ్రహం. ఈరోజు చూడండి, దేశాలు పోట్లాడుకుంటున్నాయి. కారణం అంటే ఏమీ ఉండదు. కారణం అంటే ఏముంది? ఇశ్రాయేలు సమాజం నష్టపోయేదానికి కారణం వాళ్ళ ఆస్తులు లేవు, అప్పులు లేవు. యాత్రా జీవితంలో ఎందుకు నష్టపోయిన సణుగుడు గొడుగులు మాత్రమే. కాబట్టి దేశాల మధ్య, ఫారిన్ సెక్రటరీస్ మధ్య ఎన్నో రకాలుగా శిఖరాగ్ర సమావేశాలను జరుగుతున్నాయి. కానీ ఎన్ని సమావేశాలు జరిగినప్పటికీ కూడా, ఎంతమంది దేశాధినేతలు కూర్చున్నా కూడా ఏమైనా ఒక కంక్లూజన్కి, ఒక సొల్యూషన్కి రావటం లేదు. కానీ మనిషి యొక్క ప్రాణాలు పోతూ ఉన్నాయి, వాళ్ళు సంపాదించిన ఆస్తి పోతూ ఉన్నది. అంతేకాకుండా మీరు ఒక్కసారి ఊహించండి, ఇప్పుడు మనం చూస్తూ వస్తున్నాం, ఎక్కడ గాజా, వేరే దేశం మనకు అక్కర్లేదు. గత కాలంలో యుక్రెయిన్, ఎన్నో యుద్ధాలు, చరిత్ర గమనిస్తే ఎన్నో యుద్ధాలు.
ఎంతమంది సామాన్య ప్రజలు ఎంత అన్యాయంగా తమ ఇల్లు వదిలిపెట్టేసి తమ ప్రియులను పోగొట్టుకొని వాళ్ళందరూ వెళుతూ ఉంటే యుద్ధం పురికొల్పించే రాజులకి మనసు రావటం లేదా ఆపాలని రాదు. కారణమేనగా ఆ రాజుల్ని అపవిత్రాత్మ ప్రోత్సహిస్తూ ఉన్నది. అందుకనే ప్రియులరా, వాక్యంలో సెలవిస్తున్నాడు, ఆయన స్థాపించిన రాజ్యంలో నీతి సమాధానంతో కూడిన రాజ్యం. ఆ రాజ్యంలో నీకు రక్షణ ఉన్నది. ఆ రాజ్యంలో రాజుగా ఉన్న వ్యక్తి దీనుడై ఉన్నాడు. అందుకనే ఇక్కడ మనం చూడగలం. ఇంకొక మాటను మనం చూస్తాం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం. గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఇది 4 సువార్తల్లో రాయబడి ఉన్నది. కానీ మత్తయి రాసిన సువార్తలో మాత్రం గాడిద పిల్లని రాయబడి ఉంది. కానీ మార్కు రాసిన సువార్త 19వ అధ్యాయానికి వెళితే కేవలం కట్టబడి ఉన్న గాడిద పిల్లని, దాని మీద ఎవరు ఎక్కలేదన్న విషయాన్ని కూడా మనం చూస్తాం. పిల్లరా, ఈ గాడిద లేకపోతే గుర్రం విషయం మనం ఆలోచిస్తే ఎందుకైనా గుర్రాన్ని ఎక్కి రాలేదు, గాడిదను మాత్రమే ఎక్కి వచ్చినాడు అనేది ఒక్క రెఫరెన్స్ మీ గమనంలోకి తెస్తాను. చూడండి, యోబు గ్రంథం 19వ అధ్యాయాన్ని మనం తీసుకుందాం. యోబు గ్రంథం 39వ అధ్యాయం. యోబు గ్రంథం 39వ అధ్యాయాన్ని చూస్తే గుర్రానికి ఉన్న ఒక ప్రత్యేకమైన ఒక మనస్థితి ఏంటంటే అక్కడ మనం గమనించగలిగితే చూడండి, 19వ వచనం నుంచి 39వ అధ్యాయం యోబు గ్రంథం 19వ వచనం నుంచి. కప్పితవా సంతోషించును, వెనక్కి తిరగదు, అంబులు పొది తడతల్లాడు ఈటలు బళ్ళెంను దాని గలగలలాడించినప్పుడు కాబట్టి గుర్రం యొక్క స్వభావం ఏమిటి? ఎక్కడైతే జగడం జరుగుతున్నదో, ఎక్కడైతే బాకానాదం ఊదబడుతూ ఉన్నదో, ఎక్కడైతే యుద్ధ వాతావరణం ఉందో, ఎక్కడైతే కత్తులు మోతలు మోగుతూ ఉన్నాయో అక్కడ పరిగెత్తడమే. ఇది పరిగెత్తితే బతుకుతుందా లేదా దీనికి అవసరం కూడా లేదు. కారణం ఏంటి? దాని స్వభావం అలాంటిది. అది గప్చిప్పులు ఉండలేదు. ఎందుకనగా దానికి అంత బలం ఉంది, శక్తి ఉందో లేదో దాని తర్వాత సంగతి అది కూడా దాన్ని ఊహించదు. కాబట్టి గుర్రము యొక్క స్వభావం అది. అందుకనే ఇశ్రాయేల్ దేశంలో మనం గమనించగలిగితే ఒకవేళ యుద్ధానికి గుర్రాలు ఉపయోగించినా గెలిచిన తర్వాత ఆ రాజు గాడిద మీద ఎక్కి సామ్రాజ్యానికి రావడం అనేకసార్లు దావీదు విషయంలో మనం చూసాం. అందుకనే సొలొమోను యొక్క పట్టాభిషేకం విషయంలో కూడా నా కంచరగాడిదని తీసుకుపోమన్నట్టుగా మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయంలో మనం గమనించగలం. కాబట్టి గాడిదకు గుర్రానికి ఉన్న వ్యత్యాసం ఏమిటనగా, గాడిద కానీ గుర్రం కానీ సాధు చేసినప్పుడు మాత్రమే యజమానులు మాట వింటాయి. కానీ గాడిద సహజంగా యుద్ధానికి పనికిరాదు, బరువులు మోయడానికి మాత్రమే పనికి వస్తుంది. ఇక్కడ మనం గమనించగలిగితే చాలాసార్లు చాలామంది అంటారు గాడిద పిల్ల అని చెప్పి అర్థం చేసుకునే దానికి దాన్ని వక్రీభవించడానికి ప్రయత్నిస్తారు. కానీ అక్కడ పిల్లరా ఒక్క గాడిదే. ఆ ఒక్క గాడిద కూడా ఇంగ్లీష్ బైబిల్లో బహుస్పష్టంగా రాసి ఉన్నది, రైడింగ్ అనే డాంకీ ఏ క్లాట్, CLOT అని చెప్పారట. అది క్లాట్ అని కామా పెట్టి ఆ తర్వాత ఫోయల్ ఆఫ్ డాంకీ అని చెప్పి. ఇప్పుడు ఈ క్లాట్ అంటే అర్థం ఏంటనగా, గాడిదకైనా గుర్రంకైనా CLOT క్లాట్ అంటే మగది. అదే ఆడదైతే ఈ 3 సంవత్సరాలది ఫిల్లీ అంటారు, FILLY. కాబట్టి 3 సంవత్సరాల లోపల యజమానుడు దాన్ని దగ్గరికి తీసుకొని ఏ పనికైతే దాన్ని ట్రైన్ చేస్తాడో ఆ ట్రైనింగ్కి అది అలవాటు పడిపోయి ఆ పని చేయడానికి ఇష్టపడుతుంది. ఈ 3-4 సంవత్సరాల లోపల దానికి ఆ విధంగా ట్రైనింగ్ ఇవ్వకపోతే అది ఏమవుతుంది?
అది దే పనికి కూడా పనికిరాదు, అడవి గాడిద స్వభావం. అందుకనే చూడండి, హాగరు ఆ యొక్క అబ్రహాం భార్య శారా నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ప్రభు దర్శనమిచ్చి నీ కుమారుడు కలగబోతున్నాడు, వాడు ఇష్మాయేలు అయినప్పటికీ కూడా వాడు అడవి గాడిద స్వభావం కలిగిన వాడు అని చెప్తాడు. అనగా అర్థం ఏమిటి? సరైన రీతిలో వాడిని సిద్ధపరచకపోతే నీకు పనికిరాడు, నువ్వు ఆ జన్మించిన ఆ కుటుంబానికి కూడా పనికిరాడని చెప్పి. కానీ ఆ తర్వాత ఏం జరుగుతుంది? అక్కడ ఈ విషయాలన్నీ కూడా తెలుసుకొని ఆమె ఐగుప్తురాలను తీసుకొచ్చి ఆయనకి పెళ్లి చేసింది. ఈరోజు అరబ్ దేశాలని ఇశ్రాయేల్ చుట్టూ యుద్ధాలకి అతనే కారకుడిగా మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి ప్రియులారా, అక్కడ మనం గమనించాల్సింది ఏంటనగా, ఫోయల్ అంటే అర్థం ఏమిటి? 3-4 సంవత్సరాల లోపల ఉన్న గాడిద పిల్ల. క్లాట్ అంటే మగ గాడిద అని అర్థం. ఆ తర్వాత అవి మేటింగ్ అవుతాయి, ఆ తర్వాత అవి రీప్రొడక్షన్ యాక్టివిటీకి పనికి వస్తాయి. ఇప్పుడు మనం గమనించగలిగితే ఈ 3 సంవత్సరాలు ఎందుకు రాయబడింది అనగా, అక్కడ మనం గమనించగలిగితే లేత గాడిద అని చెప్పి మనం గమనించగలం. చూడండి, యెషయా గ్రంథం ఒకసారి మనం తీసుకుందాం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 21వ వచనం నుంచి మనం గమనించగలిగితే, కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది, ఇశ్రాయేల్ని ప్రభు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. వారు దురవస్థలోంచి విడుదలిస్తూ వస్తున్నాడు. వారి పంటలు బాగా పండడానికి ఆయన ఉపకరిస్తూ వస్తున్నాడు. ఆ సందర్భంలో ఆయన చెప్తున్న మాటను ఇంకొకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ మనం గమనిస్తాం. చూడండి, 23వ వచనం. కావలసిన ఆయన వాన ఆయన కురిపించును. ఎడ్లును లేత గాడిదలు, లేత, అది ఆ ప్రాముఖ్యమైన మాటను లేత గాడిదలు. ఏ క్లాట్ అనగా మగ గాడిద పిల్ల, అది లేత గాడిద అనగా 3 సంవత్సరాలు లేకపోతే 4 సంవత్సరాలు నిండని గాడిద పిల్ల. కారణం ఏమనగా ఆ సమయంలోనే దానికి విద్య నేర్పించాలి. సర్కస్కి ఉపయోగపడుతుందో, లేకపోతే యుద్ధానికే ఉపయోగపడుతుందో, బరువులు మోయడానికి ఉపయోగపడుతుందో, దేనికి ఉపయోగపడినా ఆ విద్య దానికి అనేది నేర్పించకపోతే ఆ తర్వాత ఎందుకు పనికిరాదు. అది అడవి గాడిద స్వభావం కలిగింది. అందుకనే ప్రియులరా, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయాన్ని ఒకసారి మీరు గమనించగలిగితే అక్కడ ఇశ్రాయేల్ని ఉద్దేశించి చెప్తున్నాడు కదా. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం. అది స్పష్టంగా చెప్తున్నాడు, మీరు అడవి గాడిద స్వభావం కలిగిన వారు అని చెప్పి చెప్తున్నట్టుగా మనం చూడగలం. చూడండి, 22వ అధ్యాయము 23వ వచనం నుంచి. నేను అపవిత్రత నొంది, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం. నేను అపవిత్రత నొందిన దాన్ని కాను, కానని నీవు ఎట్లనుకుందువు చూడుము. అది అరణ్యమునకు అలవాటు పడిన అడవి గాడిద. కాబట్టి ప్రియులారా, అక్కడ మనం గమనించాల్సింది ఏంటనగా, మన రాజు ఆయన నీతిపరుడు, రెండవదిగా నేను రక్షించడానికి సమర్థుడు, ఆయన దీనుడు అనగా అర్థం ఏమిటి? ఆయన కష్టపడి పని చేయడానికి ఇష్టపడినవాడు. అంతేకాకుండా ఆయన జీవం పొందిన పశువు కావచ్చు, జంతువు కావచ్చు, లేకపోతే పక్షి కావచ్చు, మనిషి కావచ్చు, ఇతరులకు ఉపయోగపడే స్థితిలో ఉండాలి, ఒక నాయకత్వానికి లోబడే స్థితిలో ఉండాలి. అందుకనే ఇక్కడ మనం గమనించగలిగితే, తిరిగి మనం ఇర్మియా గ్రంథం ఒకసారి మనం గమనించగలిగితే చూడండి, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం. 2వ అధ్యాయంలో ఇశ్రాయేలీని ఎందుకు అడవి గాడిద అని చెప్పి చెప్తున్నాడు అన్న విషయాన్ని మనం గమనించగలిగితే ఇక్కడ చూడండి, 20వ వచనం. పూర్వము నుండి నీకు సేవ చేయనని చెప్తున్నావు, అందుకని నేను వదిలేసిన దాన్ని బట్టి నువ్వు అడవి గాడిద అయిపోయినావు. కాబట్టి ఈరోజు ప్రియులరా, అడవి గాడిద లాంటి స్వభావం కలిగిన నా జీవితంలోకి క్రీస్తు ప్రభు యొక్క మాదిరికరమైన స్థితిని చూపించి నీవు ఒక ప్రయోజకుడిగా చేయడానికి నేను ఇష్టపడుతున్నాను.
కారణం ఏంటి? నీ శిరస్సుగా నేనున్నాను, నన్ను నీ హృదయంలో పెట్టుకొని నువ్వు మోయడానికి ఇష్టపడితే నేను నిన్ను మోయడానికి నేను ఇష్టపడుతున్నాను, నీ స్థితిగతులు నేను చూడడానికి ఇష్టపడుతున్నానని చెప్తున్నట్టుగా మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి లేత గాడిద అని చెప్పి యెషయా గ్రంథంలో రాస్తే 30వ అధ్యాయంలో, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూస్తాం, నా కాడి తీసివేయి, నీకు నేను అసలు పని చేయడానికి ఇష్టం లేదు, నీ శిరస్సుతో నాకు ఇష్టం లేదని ఇశ్రాయేలీని ఎక్కడ చూపిస్తున్నట్లుగా మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి ప్రియులరా, మన జీవనయాత్రలో ఎంతో నష్టపోయిన పరిస్థితులు లేకపోలేదు. నష్టపోయిన పరిస్థితులు లేకపోతే క్రీస్తు ప్రభువుని ఎవరు అంత సులభంగా అంగీకరించరు. ఈ నష్టపోయిన పరిస్థితుల్లోంచి లేవనెత్తడానికి నీ ప్రభు సమర్థుడు అన్న విషయాన్ని మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి ఇది మొదటి తలంపుగా మనం గమనిస్తాం. రెండవదిగా మనం గమనిస్తాం, చూడండి, జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం నుంచి, మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాను పడిన నీరు లేని గోతులోంచి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించెదను. కాబట్టి ఇక్కడ మనం రెండంతలుగా నీకు మేలు చేయదు. మనం సువార్తల్లో గమనిస్తే 4 సువార్తల్లో ఇన్సిడెంట్ రాసిపడి ఉన్నది. ఈ సువార్తల్లో గమనిస్తే ప్రియులరా, ఆ గాడిద మీద ఆయన ఎక్కువ వచ్చినప్పుడు గాడిద మీద వస్త్రాలు పరిచినట్టుగా మనం చూస్తాం. ఆయన నడుస్తున్న మార్గంలో వస్త్రాలు పరిచినట్టుగా మనం చూస్తాం. చెట్ల కొమ్మలు తీసుకొచ్చి పరిచినట్టుగా కూడా మనం చూస్తాం. వీళ్ళకి తెలిసే చేస్తున్నారా తెలియక చేస్తున్నారా అనే విషయాన్ని మనం గమనించగలిగితే, తెలిసిగానే చేస్తే నిజంగా యూదులు ఆయన రక్షకుడిగా ఇప్పటికీ కూడా అంగీకరించలేని వాళ్ళు తెలియకనే చేస్తున్నారు. ఇప్పుడు ఒకసారి మనం ఏదైనా తోట విషయం ఆలోచిస్తే, ఏదైనా తోటలో దేవుని స్వరం వినకుండా ఆదాము చెట్ల యొద్ద దాక్కున్నట్లుగా మనం గమనిస్తాం. ఆయన సంచారం అయితే గమనిస్తున్నాడు, స్వరం వినడానికి ఇష్టపడలేదు, ముందుకు రావడానికి ఇష్టపడలేదు. కారణం ఏమనగా నేను దిగంబరిని అని చెప్తున్నట్లుగా మనం చూస్తూ వస్తున్నాం. అంతేకాకుండా ప్రియులరా, చెట్ల కొమ్మలను ఆశ్రయించినట్లుగా మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం గమనించగలిగితే దేవుని ప్రేరేపణ బట్టి మహిమ వస్త్రాలను కోల్పోయిన మానవుడు మనిషి చేత చేయబడిన వస్త్రాలతో అలంకరించబడి అవి చూపించుకునేదానికి ఇష్టపడుతున్నారు. ఈరోజు మనం చూస్తూ వస్తున్నాం. ఏమనుకోకండి, ఈరోజు జాకెట్ కాస్ట్ 200 అంటే నేను ఒక దగ్గర విన్నాను, కుట్టుకూలి కాస్ట్ 600 అంట. ఎవరిని విమర్శించడం కాదు ప్లీజ్. కాబట్టి ఈ రీతిగా డిజైన్డ్ సూట్స్ మగవాళ్ళు ఏం తక్కువ వాళ్ళు కాదు, గుడ్డ కంటే కుట్టుకూలు ఎక్కువ అవుతుండదు. కారణం ఏమనగా ఆడేసుకున్న డిజైన్ నేను వేసుకోకూడదు. కాబట్టి డిజైనర్ సూట్స్ కుట్టేవాళ్ళు ఉన్నారు, జాకెట్లు కుట్టేవాళ్ళు ఉన్నారు, నో డౌట్. కానీ ప్రియులరా, ఎందుకు ఈ రీతిగా మానవుని యొక్క పోకడ వెళుతూ ఉన్నది? దేవుని మహిమ యొక్క రుచి మానవుడు గ్రహించలేకపోతున్నాడు. మహిమ వస్త్రాలు పోగొట్టుకున్న మానవుడు దేవుని యొక్క మార్గంలోకి రావడానికి ఇష్టపడడం లేదు, దేవుని యొక్క స్వరాన్ని వినడానికి ఇష్టపడడం లేదు, దేవుని యొక్క సన్నిధి ఇష్టపడడం లేదు. అందుకనే ప్రభు ఇంకా మానవుని ప్రేమిస్తున్నాడు. కాబట్టి అక్కడ మనం చూస్తున్నాం, చర్మ సొక్కాయలు తగిలించినట్లుగా మనం చూస్తూ వస్తున్నాం. ఇప్పుడైతే ఈ మహిమగల రాజుగా క్రీస్తు ప్రభు ఆగమనంలో వాళ్ళు గమనిస్తున్నది ఏమిటనగా, వాళ్ళ వస్త్రాలు తీసి ఆయన మార్గంలో పరిచినట్టుగా మనం చూస్తూ వస్తున్నాం. వాళ్ళు చెప్పకనే చెప్తున్నారు, మేము మహిమ కోల్పోయిన వారం, ఈ యొక్క ఊడిపోయి లేకపోతే సాగిపోయో లేకపోతే పాతగిల్లే వస్త్రాలతో అలంకరించబడడానికి ఇష్టపడిన వారము. కాబట్టి ఇక మీట నేను మహిమలో ప్రవేశించడానికి ఇష్టపడుతున్నానని చెప్తున్నట్టుగా కూడా మనం అందుకనే ఇక్కడ మనం చూస్తూ వస్తుంటే గమనించండి, 11వ వచనం, తాము పడిన నీరు లేని గోతిలో నుంచి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించేదను. కాబట్టి మన జీవనయాత్రలో ప్రియులరా, దేవుని సన్నిధి ఇంకా అనుభవించకుండా కేవలం పోటీలు పడి ఆరాధించితే ఉపయోగం లేదు. నీ జీవితంలో దేవుని సన్నిధి నువ్వు ఉపయోగిస్తున్నావా? నీ అన్ని పరిస్థితుల్లో నా ప్రభు చాలిన దేవుడు, ఆయనకి తెలియకుండా నా జీవితంలో ఏమి జరగడం లేదు. కాబట్టి ప్రతి విషయంలో కూడా నన్ను నడిపించడానికి ప్రభు నీ చిత్తం నా జీవితంలో నెరవేర్చు. కాబట్టి ప్రతిరోజు కూడా దేవుని సన్నిధిలో ఎంతో ఆనందం, సంతోషం ఉంది. అందుకని ఆ సన్నిధి సహవాసం అనుభవించినప్పుడు ఏం జరుగుతుందంట, ఆయన నీకు రక్షకుడుగా, నీకు నీతిని అనుగ్రహించిన వాడుగా, నువ్వు పడిన ఆ గోతిలో నుంచి, అనగా దేవుని వాక్యం లేని స్థితి, దేవుని వాక్యాన్ని పోగొట్టుకున్న స్థితి, దేవుని వాక్యం ఆయన నీ హృదయం మీద రాయాలని కేవలం 10 రకాల బైబిల్లో లేకపోతే 10 రకాల కామెంటరీస్ నీ దగ్గర ఉన్న తర్వాత ఉపయోగం లేదు. అది నీ హృదయం మీద రాయాలని, నీ మనసులో ఉండాలని చెప్పి దేవుని యొక్క ఉద్దేశంగా మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి ప్రియులారా, ఆ స్థితిలోకి నేను నడిపించాలని, అందుకని అక్కడ మనం చూస్తూ వస్తున్నాం కదా,
నీరు లేని గోతిలో పడిన నీ స్థితిలో నుంచి పైకి లేవనెత్తడానికి నేను సమర్థుడిని. లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవపుడమం చేత పీడించబడుతున్న ప్రతి ఒక్కడు కూడా నిన్ను నీరు లేని గోతిలోకి తోసేయడానికి ఇష్టపడతాడే తప్ప అందులోంచి లేవనెత్తడానికి ఎవడు కూడా సమర్థుడు కాదు. కానీ ప్రియులారా, సమర్థుడు ఒకడున్నాడు, ఆయనే నీ రక్షకుడు. అందుకని ఆయన చెప్తున్నాడు కదా, తిరిగి నా కోటలో ప్రవేశించండి. ఈ సమయంలో మత్తయి రాసిన సువార్త ఒకసారి మనం గమనించగలిగితే 12వ అధ్యాయము, మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయం 43వ వచనం నుంచి మనం గమనించగలిగితే, కాబట్టి నీరు లేని గోతిలో ఎవరుంటారంట? అది పాతాళము. నీరు లేని గోతిలో ఎవరు? అది ఆ స్థానము అపవిత్రాత్మ స్థానము. కాబట్టి ఆ గోతిలోకి తోసింది అపవిత్రాత్మ చేత నింపబడిన స్థితి అన్న విషయాన్ని ఇక్కడ మనం గమనించగలం. అక్కడ మనం చూస్తే చూడండి, అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత వెంట పెట్టుకొని వచ్చి అది. కాబట్టి ప్రియులారా, నీరు లేని గోతులోంచి నిన్ను పైకి లేవనెత్తినాడు. లేవనెత్తి ఏమి చెప్తున్నాడు ఆ వాక్యంలోంచి మనం గమనించగలిగితే, ఆయన నీరు లేని గోతులోంచి పైకి లేవనెత్తడమే కాకుండా తిరిగి తన కోటలో ప్రవేశించడానికి కృపానుగ్రహిస్తున్న దేవుడు. సామెతల గ్రంథంలో ఒక మాట 19వ అధ్యాయం మనం చూడగలం, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోకి పరిగెత్తి సురక్షితంగా ఉండరు. కోటలో ప్రవేశించి అక్కడ మనం చూస్తూ వస్తున్నాం ప్రియులరా, నీరు లేని గోతిని ప్రతిసారి కూడా అపవాది విజిట్ చేస్తూ ఉంటుంది. కారణం ఏంటి? అందులో నీరు ఉండకూడదు. ఆ గోతిలో తన చేత చెరపట్టబడిన వాళ్ళతో ఆ గోతి నింపబడాలి. ఒకవేళ ప్రభు నిన్ను పైకి లేవనెత్తినా సరే, నీ జీవనయాత్రలో ప్రభు ఇచ్చే వాక్యం నిత్యము ఊరిడి నీటి బుగ్గగా ఉండకపోతే అది ఎండిపోయిన గోయితో సమానమే. అందులోకి తిరిగి 7 అంతల అపవిత్రాత్మలు తీసుకొచ్చి ఉంచడానికి అపవాది ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూ ఉంటుంది. అందుకనే ఆ గోతిలోంచి పైకి లేవనెత్తడమే కాకుండా ఆయన చెప్తుండగా, నా కోటలో నువ్వు ప్రవేశించు, 2 అంతలుగా నీకు మేలు చేస్తాను. గోతిలో పడిపోయిన తర్వాత ఎంత కోల్పోయానో అంతగా 2 అంతలు ఇవ్వడానికి నేను సమర్థుడిని. ఏంటి ఆయన కోట? చూద్దాం రండి. కీర్తన గ్రంథం 91వ అధ్యాయం ఎలాంటి స్థితి ఉంటుంది అనగా, ఆయన దుర్గము, ఆయన రక్షణ, ఆయన యొక్క రక్షణ వలయము అని ఒక మాటను మనం చెప్పగలం. చూడండి 91వ కీర్తన మనం గమనించగలిగితే, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడు. అది ఆయన నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడు అని నేను చెప్తున్నాను. అక్కడ మనం గమనించగలిగితే ఇంకొక మాటను మనం చూస్తాం. చూడండి 4వ వచనం, ఆశ్రయం కలుగును. చాలండి. ఎందుకింత ప్రేమ చూపిస్తున్నాడు? ఎందుకింత ప్రేమ చూపిస్తున్నాడు? నిన్ను వెతుకుతూ వచ్చాడు. నీరు లేని గోతి అనగా అపవాది సంబంధమైన స్థానంలోంచి నీవైతే నిరీక్షణ లేని పరిస్థితుల్లో గోతిలో పడిపోయిన పరిస్థితుల్లో నుంచి అపవాది అంటది, ఎప్పుడూ ఈ హృదయంలో వాక్యమనే నీరు ఉండకూడదు. రీసౌండ్ వస్తున్నా అన్న స్థితిలో నుంచి పైకి లేవనెత్తాడు. ప్రియులరా, తిరిగి గోతిలోకి వెళ్ళకూడదని, తిరిగి ఆయన ఏం చెప్పాడు? నా దుర్గంలోకి, నా కోటలోకి నువ్వు ప్రవేశించు. ఎందుకు ప్రవేశించమని చెప్తున్నాడు? అక్కడ చూడండి వాక్యంలో 14వ వచనం, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక. కాబట్టి ఆయన ఎరగాలనే పైకి లేవనెత్తాడు, ఆయన అనుభవించాలని పైకి లేవనెత్తాడు, ఆయన రక్షణ భాగ్యంలో కొనసాగింపు చేయాలని పైకి లేవనెత్తాడు. ప్రియులరా, ఇంకొక మాటలో చెప్పాలంటే, విధేయుడిగా క్రీస్తు ప్రభు ఏ రీతిగా తండ్రి అయిన దేవునికి విధేయుడిగా ఈ లోకంలో జీవించాడో, విధేయుడిగా జీవించడానికి ఆ స్థితి, ఆ హృదయంలో ఆ స్థితి ఇవ్వడానికి నేను పైకి లేవనెత్తాడు. కాబట్టి అడవిగాడిద లాంటి స్వభావమైన స్థితిలో నుంచి విధేయత కలిగిన స్థితిలోకి నేను తీసుకురావడానికే ప్రియులరా ఆయన రాజుగా ఏతించినట్టుగా మనం చూస్తూ వస్తున్నాం. ఇది మానవాళికి చేసిన మొట్టమొదటి ఉపకారంగా మనం గమనిస్తూ వస్తున్నాం. రెండవదిగా మనం గమనించగలిగితే, తిరిగి మనం జకర్యా గ్రంథానికి వెళదాం. జకర్యా గ్రంథంలో ఇక 13వ వచనం నుంచి
13, 14 వచనాల్లో ఒక మాటను మనం గమనించగలం. అక్కడ ఏమి చూస్తూ వస్తున్నాం గమనించండి. యూదా వారిని నాకు విల్లుగాను, కాబట్టి యూదా వారిని విల్లుగాను, ఎఫ్రాయిమును బాణములుగాను చేయుచున్నాను. విల్లు ఎంత పవర్ఫుల్ అయినా, బాణాలు ఎంత పవర్ఫుల్ అయినా, అది సమర్థవంతుడైన చేతిలో లేకపోతే ఏమవుతుంది? దానివల్ల ఏమైనా ఉపయోగమా? ఏం ఉపయోగం? టార్గెట్ ఎప్పుడు కూడా మీట్ కాలేవు. అది సమర్థవంతుడైన చేతిలో ఉండాలి, సమర్థవంతంగా ఆ విల్లును ఆ బాణాలను ఉపయోగించాలి. అందుకనే కీర్తనలో మనం గమనించగలం, యవ్వన వయసులో పుట్టిన పిల్లలు బలవంతుని చేతిలో బాణములు వంటి వారు విరోధులతో తమ గవిలో నిలబడి వాళ్ళు పోరాడగలరన్న విషయాన్ని వాక్యం నుంచి మనం చూడగలం. కాబట్టి ప్రియులరా, ఒక బలవంతుడైన చేతిలో మనం విల్లుగాను బాణములుగాను ఉండాలని చెప్పి దేవుని యొక్క ఉద్దేశం. కారణం ఏమనగా, సిలువ కార్యం మూలంగా అపవాది యొక్క సామ్రాజ్యాన్ని సంపూర్తిగా నాశనం చేశాడు. కానీ ఈరోజు ఆకాశ మండలం అందున్న దురాత్మ సమూహముగా ఇంకా ప్రభువుని ఎరగకుండా, రక్షణలోకి రాకుండా, ఇంకా తమ హృదయంలో వాక్యం అనే ఆ జీవజల ధారకు తావు లేకుండా, నామకే వస్తే మేము క్రైస్తవులు అని చెప్పుకుంటూ వెళుతున్న వారిని అనేక రీతులుగా మోసగించి తిరిగి ఆ గోతిలో తోయడానికి అపవాది సమర్థుడు. అందుకని అక్కడ మనం చూస్తూ వస్తున్నాం, ఆయన చేతిలో నువ్వు ఒక విల్లుగా, ఆయన చేతిలో బాణం. అక్కడ మనం చూస్తూ ఉంటే గమనించండి, తండ్రి అయిన దేవుని చేతిలో విల్లు ఎవరు? యూదా గోత్రం నుంచి వచ్చిన కొదమసింహం అయిన క్రీస్తు ప్రభు వారే. బాణాలు ఎవరు? మనం. కాబట్టి ఏ అపవాది అయితే నీకు అపకారం చేసిందో, ఎవరైతే నిన్ను నీళ్ళు లేని గోతిలో తోసేశారో, ఎవరైతే నీ జీవితాన్ని నాశనం చేయడానికి ఇష్టపడ్డారో, ఇప్పుడు ఎవరి ద్వారా మేలు పొందినావని చెప్పి నువ్వు అంగీకరించగలిగితే ఆ మేలుని, తిరిగి ఆయన కోటలో ప్రవేశించగలిగితే, నీకు నింపబడిన, లేకపోతే నీకు తన ఆత్మశక్తిని అనుగ్రహించి నీ ద్వారానే అపవాది సామ్రాజ్యాన్ని సమూలంగా నాశనం చేయడానికి ఆయన సమర్థుడు. అందుకనే చూడండి, రోమీలకు రాసిన పత్రిక చివరి అధ్యాయాన్ని మనం తీసుకున్న 16వ అధ్యాయం 19వ వచనం నుంచి మనం గమనించగలదు. మీ విధేయత అందరికీ ప్రచురమైనది కనుక సంతోషిస్తున్నాను, జ్ఞానులను కోరుచున్నాను, సాతానును శీఘ్రముగా మీ కాళ్ళ కింద. కాబట్టి ఇంకా నీరు లేని స్థలంలో ఉంటే సాతాను నీ తల మీద ఉంది ప్రియులరా, జ్ఞాపకం చేసుకోండి. అందుకనే ఈ కన్నీళ్ళు, సమస్యలు, బాధలు, వ్యధలు. లోకస్తులందరూ సమస్యలో ఉన్నారు. నీకు సమస్య, వాడికి సమస్య అయితే ఇది డిఫరెన్స్ ఏంటి? క్రీస్తు ప్రభువుని అంగీకరించిన మూలంగా నేను భౌతిక సంబంధమైన సమస్యల కొరకు నేను మాట్లాడటం. నువ్వు ఆత్మలో వర్ధిల్లేకుంది, నీ సమస్యలు ఏమిటో ప్రభువుకు తెలుసు. ఆత్మలో వర్ధిల్లకుండా కేవలం భౌతిక సంబంధమైన సమస్యలు ఎప్పుడు కూడా పరిష్కరించబడవు. కేవలం భౌతిక సంబంధమైన సమస్యలకు ఆయన పరిష్కారం కాదు. నువ్వు ఆత్మలో వర్ధిల్లేకుంది, ఆయన నిన్ను ప్రేమించేకుంది, ఆ ప్రేమను అర్థం చేసుకుని నువ్వు ఆయన ప్రేమించేకుంది ప్రియులరా, గోతిలో పడిన నీ స్థితిలో నుంచి పైకి లేవనెత్తి తిరిగి కోటలో. ఎందుకనగా నువ్వు ఆయన ప్రేమించడానికి ఇష్టపడుతున్నావు. గోతిలోకి తోసిన అపవాదిని నీకు శత్రువని నువ్వు తీర్మానించుకున్నావు. అందుకని నీవు ఒక బలమైన సాధనంగా ఆయన చేతిలో ఉండాలని ఇష్టపడుతున్నావు. ఆయన నేను ఉపయోగించుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఎంతగా ఉపయోగించుకునేదానికి ఇష్టపడతాడంటే, అక్కడ మనం చూస్తే యూదా వారిని నేను విల్లుగాను, ఎఫ్రాయిం అంటే ఏందో తిరిగి 10 గోత్రాలు వాళ్ళు బాణములుగాను ఆ బాణం దేనికంట? ఆ సాతాను యొక్క దుర్గాన్ని శీఘ్రముగా నీ కాళ్ళ కింద చితక దుఃఖించడానికి ఇష్టపడుతున్నాడు. పిల్లరా, తిరిగి అపవాది చేత పీడించబడ్డానికి, వేధించబడ్డానికి, వెరిపించబడ్డానికి కాదు ఈ రక్షణ అన్న విషయాన్ని ఇశ్రాయేలీలకి తెలియచేస్తూ, ఈరోజు ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీలకి మనకు కూడా ఒక హెచ్చరికగా మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి మొట్టమొదటిగా మనం గమనించగలిగితే పిల్లరా, నీరు లేని గోతిలో పడిన నా స్థితిలోంచి పైకి లేవనెత్తి కోటలో ప్రవేశించే స్థితిలోకి ఇచ్చాడు. అక్కడ ఎంతో నెమ్మది, ఎంతో సమాధానం, ఎంతో ఆశీర్వాదం ఉన్నట్టుగా 91వ కీర్తనలో మనం గమనించగలం. రెండవదిగా మనం చూస్తూ వస్తున్నాం, ఆయన బలవంతుడైన ఆయన చేతిలో బాణంలాగా మనం ప్రయోగించబడుతూ, ఏ అపవాది అయితే నీ జీవితంలో దేవుని వాక్యం లేకుండా చేసిన అపవాది మీద సంపూర్ణమైన విజయం ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నవాడుగా మనం చూస్తూ వస్తున్నాం. మూడవదిగా మనం గమనించి ముగించేస్తాం. చూడండి, జకరియా గ్రంథం 9వ అధ్యాయం 16, 17 వచనాలు మనం చూస్తే,
కాబట్టి ప్రియులారా, ఆయన ఉద్దేశం ఏమిటి? కేవలం నువ్వు భౌతిక సంబంధమైన శరీరం మీద దాడి చేస్తున్న అపవాది మీద సంపూర్ణమైన విజయం పొంది ఆయన యొక్క నమ్మకమైన సాక్షిగా జీవిస్తున్నప్పుడు ఒక సజీవమైన సాక్షిగా నేను నిలబెట్టాలని దేవుని యొక్క ఉద్దేశం. ఒకవేళ కోల్పోయేది భౌతిక సంబంధమైన శరీరమే తప్ప నీ ఆత్మకు చావు లేదన్న విషయాన్ని మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి నిరంతరము వెలిగే జ్యోతిగా నువ్వు ఉండాలని చెప్పి దేవుని యొక్క ఉద్దేశం. ఆయన మహిమ కలిగిన సింహాసనం మీద ఆసీనుడైనప్పుడు ఆయన కిరీటములో నిత్యము వెలిగే జ్యోతిగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. చూడండి, ఈ సమయంలో ఒకసారి మనం దానియేలు గ్రంథం మనం గమనించగలిగితే, దానియేలు గ్రంథం చివరి అధ్యాయానికి వెళితే అక్కడ మనం చూస్తూ వస్తున్నాం కదా. రండి, 12వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూస్తాం. ఆ కాలమందు మిఖాయేలు వచ్చును మొదలుకొని కలుగును. అయితే వారు తప్పించుకుందరు. కాబట్టి అపవాది చివరి వరకు కూడా నీ మీద దాడి చేయడానికి సమర్థుడే. కానీ జీవగ్రంథంలో నీ పేరు లిఖించబడి ఉంది కాబట్టి అపవాది దాడి చేయడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు కదా. ఇంకా ఏం జరుగుతుందంట అక్కడ? బుద్ధిమంతులైతే కాబట్టి ఆకాశమందు జ్యోతుల్లాగా కొంతమంది ఉంటే నక్షత్రం అంటే చూడండి ప్రియులరా, చంద్రుడు స్వయం ప్రకాశం కాదు, మనకు తెలుసు. సూర్యుడి యొక్క కాంతి చంద్రుడి మీద పడ్డప్పుడు మాత్రమే చంద్రుడు కనిపిస్తాడు. కానీ నక్షత్రం స్వయం ప్రకాశకం, దేవుడు దానికి వెలుగిచ్చాడు. కాబట్టి దేవుని రాజ్యంలో అనేక మందిని దేవుని రాజ్యానికి లోకంలో దేవుని రుచించి ఎరిగి సిద్ధపడుతూ వస్తున్నారో, తమ సిద్ధపాటులో భాగంగా అనేక మందిని దేవుని రాజ్యంలోకి తీసుకురావడానికి ఎంతమంది శ్రమ పడుతున్నారో ప్రభు చెప్తున్నాడు కదా. వాళ్ళ పేర్లు జీవగ్రంథంలో దాఖలై ఉన్నాయి. కాబట్టి దీన్ని బట్టి అపవాది తిరిగి దాడి చేయడానికి వీలు కాని స్థితిలో నేను వాళ్ళని వస్తున్నాను. ఈ లోకయాత్ర చాలించిన తర్వాత నా నిత్య రాజ్యంలో వారిని నిత్యము వెలిగే నక్షత్రములై ఉంచబోతూ వస్తున్నాను. ఇంకొక మాట మనం గమనించగలిగితే చూడండి, వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించరు. దీన్ని రెఫరెన్స్ మనం ఇంకొక మాటను మనం గమనించగలిగితే 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయాన్ని మనం తీసుకుందాం. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం. ఈ 5వ అధ్యాయంలో ప్రియులరా, ఈ గుడారం నశించిపోతున్నది. ఈ నశించిపోతున్న గుడారం జీవం చేత మింగివేయబడాలని ఆశ కలిగిన వాడు మాత్రమే ప్రభువును వెంబడించగలడు. ఈ గుడారం ఇంకా ప్రజల ముందు పెట్టాలి, ఈ గుడారానికి అందరు నమస్కారం చేయాలి, నేనేదో గొప్ప అంతా ఎంత అనుకున్నవాడు ఎవడు కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. కారణమేమనగా ఆ దీనత్వం కేవలం క్రీస్తు ప్రభు ఆత్మచేతను నింపబడితే తప్ప నీలో ఆ దీనత్వం రాదు, తెచ్చుకుంటే పెట్టుకునేది కాదు. ఎందుకనగా హిపోక్రసీ అనేది దేవుని రాజ్యంలో పనికిరాదు. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటనగా, నశించిపోతున్న ఈ గుడారము జీవము చేత మిగివేయబడాలన్న ఆశ రోజు రోజు మనకు ఆయన పుట్టిస్తున్నట్లుగా మనం చూస్తూ వస్తున్నాం. ఇంకొక మాటను మనం గమనించగలిగితే చూడండి, 7వ వచనం, 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. ఇష్టపడుతున్నాము, విడిచినను ఇష్టలమై ఉండవాలని మిగుల అపేక్షించున్నాము. ఎందుకనగా క్రియల చొప్పున అవి మంచివైనా సరే కాబట్టి ప్రియులరా, 3వదిగా మనం గమనించగలిగితే మన గమ్యం ఏమిటో ప్రభువు చూపిస్తూ వస్తున్నాడు. కాబట్టి ఇంత సమర్థుడైన వాడు నీ రక్షకుడు అన్న విషయాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుని అర్థం చేసుకోగలిగితే, ఇశ్రాయేల్ని ఉద్దేశిస్తున్న నాలో ఏ దుష్టత్వం చూసి మీరు వెనక్కి వెళ్ళిపోతున్నారు, ప్రక్కకి వెళ్ళిపోతున్నారు, ఆరాధన చేయకుండా వెళ్ళిపోతున్నారు, అలా హృదయంలో స్థానమే లేకుండా వెళ్ళిపోతున్నారు, దాని మూలంగా మీకు మేలు జరిగిందా, నష్టం జరిగిందా? ఈరోజు ప్రియులరా, ఏదో ఒక చిన్న సమస్యను బట్టి బైబిల్ చదవకుండా మానేస్తాం, ఆరాధన చేయకుండా మానేస్తాం, ఆ తర్వాత ప్రార్థన చేయకుండా మానేస్తాం, మందిరానికి రాకుండానే మానేస్తాం. కానీ దానివల్ల నీకేమైనా మేలు జరుగుతుంది అంటే ఏమి మేలు జరగదు, అత్యధికమైన కీడు జరుగుతుంది.
అందుకనే ఇక్కడ జకరియా గ్రంథంలో, ప్రియులరా, నీ రాజు ఎలాంటి వాడు? ఇశ్రాయేలీల రాజు భౌతిక సంబంధమైన రాజులు ఎన్నుకొని ఎంతగానో నష్టపోయారు. ఈరోజు ఆ రాజ్య వ్యవస్థ జరుగుతూనే ఉన్నది. కారణం ఏమనగా మనందరం క్రీస్తు సారూప్యంలోకి ఎదుగుతూ వస్తున్నాం. మహిమ నుంచి అధిక మహిమ పొందుతూ ప్రభువుగా ఆత్మచేత ఆ రూపంలోకి మనం మార్చబడుతున్నాం. ఈ రాజ్య వ్యవస్థను, అంతగా భౌతిక సంబంధమైన రాజ్య వ్యవస్థను ఎవరు కొట్టివేయలేరు. లోకాంతం వరకు జరగాల్సిందే. కానీ క్రైస్తవ నిరీక్షణ, విశ్వాస జీవితాన్ని బట్టి క్రీస్తు ప్రభు యొక్క సిలువ కార్యం మూలంగా ఈ భూమి మీద నిరంతరము రాజ్య పరిపాలన చేయడానికి ఆయన రానని ఉన్నాడు. కాబట్టి ఆయన స్వాస్థ్యమైన జనం మధ్య ఆయన రాజ్యాన్ని స్థాపించి ఉన్నాడు. ఈ రాజ్యంలో నీకు నాకు సభ్యత్వం ఇచ్చినాడు. కాబట్టి జీవం కలిగిన దేవుని సంఘంలో మనం ప్రవేశించి ఉన్నాం. ఆ రాజు ఎవరు అనగా, ఆయన అనీతి అనే నా స్థితిలో నుంచి నీతి అనే స్థితిలోకి నడిపించడానికి ఇష్టపడినవాడు. రక్షణ లేని నా స్థితిలోంచి రక్షించడానికి సమర్థుడైన వాడు. కాబట్టి వీటన్నిటిని బట్టి నేను నీకు తల, కాబట్టి నేను చెప్పినట్టు వినాలని చెప్పి ఆయన చెప్పేవాడు కాదు. పిల్లరా, ఆయన చెప్పే మాటలన్నీ నీ క్షేమం కొరకు చెప్తున్నాడు. కాబట్టి ఆయన దీనుడు అనే విషయాన్ని ఆయన వెల్లడిపరుస్తున్నట్లుగా మనం గమనిస్తూ వస్తున్నాం. అందుకనే గుర్రానికి గాడిదకు ఉన్న డిఫరెన్స్ మనం చూసాం. ఆయన ఎప్పుడు పోరాటానికి సిద్ధపడేవాడు కాదు, అపవాది మీద తప్ప. కారణం ఏమిటి? ఆయన సృష్టి అయిన మానవాళికి విరోధంగా పనిచేస్తున్నది అపవాది సంబంధమైన శక్తులు. దాని మీద మాత్రమే ఆయన యుద్ధం చేస్తాడు, అంతేగాని మానవాళి మీద యుద్ధం చేసేవాడు కాదు. అందుకనే ఆయన మనం చూస్తూ వస్తున్నాం. అక్కడ మనం ఏ క్లాట్ ఆఫ్ ఎ ఫోయల్ అని చెప్పి ఇంగ్లీష్ బైబిల్లో మనం చూడగలం. అనగా మగ గాడిద పిల్ల, అది 3-4 సంవత్సరాల లోపల ఉన్న పిల్ల, ఎవరూ ఎక్కని గాడిద అనగా అర్థం ఏమిటి? అది ఎలా చెప్తే అలా వింటుంది. కాబట్టి పిల్లరా, అందులోంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటనగా, ఇంతకాలం అడవి గాడిద స్వభావం కలిగిన నీనా స్థితిలో నుంచి విధేయత కలిగిన స్వభావంలోకి తీసుకురావడానికి ఆయన ఇష్టపడ్డాడు. నీ భౌతిక సంబంధమైన వస్త్రాలతో పాటు మహిమతో కూడిన వస్త్రాలను అలంకరింప చేయడానికి ఆయన ఇష్టపడిన వాడుగా వచ్చినట్టుగా మనం చూస్తూ వస్తున్నాం. రెండవదిగా, ఆ రీతిగా వచ్చిన ప్రభు నీకు నాకు ఏం మేలు చేశాడనగా, గోతిలో పడిన నా జీవితాన్ని పైకి లేవనెత్తినాడు. ఆ గోతి ఎవరి స్థానం? అపవాదికి స్థానం. ఆ గోతిలో అనేక మంది జనులు, పట్టబడిన వాళ్ళందరూ అక్కడే ఉండాలని చెప్పి అపవాది ఎప్పుడు కూడా అనుకుంటూనే ఉంటుంది. ఒకవేళ గోతిలోంచి బయటకు వచ్చిన ఈ హృదయంలో వాక్యముకి తావు ఉండకపోతే తిరిగి గోతిలోకి వెళ్ళడానికి ఎంతైనా అవకాశం ఉంది. కాబట్టి అక్కడ మత్తయి రాసిన సువార్తలో మనం చూస్తూ వచ్చాం, ఆ నీరు లేని గోతిను అనేకసార్లు, అది అపవాదికి స్థానం కాబట్టి అపవాది దర్శిస్తూనే ఉంటుంది. ఆనాడు ఆదాము హవ్వ ఆ నీరు లేని గోతిలోనే పడిపోయారు. అందుకనే దేవుని మాటలను భయపడ్డారు, దేవుని సన్నిధికి రావడానికి భయపడ్డారు, తిరిగి ఎంతగానో నష్టపోయారు. హనోకు తరం వచ్చేంత వరకు కూడా ఎంతగానో కుటుంబ జీవితంలో నష్టపోయినట్టు, ఆత్మీయంగా నష్టపోయినట్టుగా మనం చూస్తాం. అందులోంచి పైకి లేవనెత్తడానికి సమర్థుడు ఆయన. లేవనెత్తడం, బయట పెట్టడమే కాదండి, తిరిగి ఆయన కోటలేలికి ఆయన తీసుకొచ్చాడు. అది ఉన్నతమైన దుర్గమని, ఆయన్ని మనం ప్రేమించడానికి హృదయాన్ని ఆయన సిద్ధపరిచినాడు. కాబట్టి ఆ దుర్గంలో శాశ్వతమైన కాలం ఉంచడానికి ఆయన సమర్థుడు అన్న విషయాన్ని మనం చూస్తూ వస్తున్నాం. ఈ రీతిగా విధేయత నేర్పించిన ప్రభువు మన యొక్క తలంపులు, ఉద్దేశాల, ఆలోచనలు ఎంతో మార్పు తీసుకొచ్చి, అపవాది శత్రువు అని చెప్పి నీ హృదయాన్ని నమ్మించి లేకపోతే ఒప్పింపు చేసి అపవాది మీద దాడి చేయడానికి, నిన్ను సాధనంగా ఉపయోగించుకోవడానికి. ఒకప్పుడు మనం అపవాది చేతిలోనే నష్టపోయాం. కాబట్టి నిన్ను ఆయన బాణముగా ఉపయోగించుకొని విడుదల చేయడానికి ఇష్టపడుతున్నాడు ప్రియులరా. అందుకని అక్కడ మనం చూస్తూ వస్తున్నాం, ఆయన ఉద్దేశించిన మంచి కార్యాలు చేయడానికే ఈ రక్షణలో మనం ప్రవేశించడం విషయాన్ని మనం చూడగలుగుతున్నాం. మూడవదిగా మనం గమనించగలిగితే, ఈ రీతిగా ప్రభువుకు విధేయులుగా మనం ముందుకు కొనసాగుతున్నప్పుడు జీవగ్రంథంలో మన పేరు ఉండడమే కాకుండా ఆ నిత్య రాజ్యంలో ఆకాశ నక్షత్రం వల్లే ప్రకాశించే స్థితి మనకి ఇచ్చాడు. అంతేకాకుండా ఆయనతో యుగయుగాలు జీవించే స్థితి. పిల్లరా, ఇంకొక మాటను మనం జకరియా గ్రంథంలో చదవగలిగితే, ఆ స్థితి కొరకు ప్రభు ఏ రీతిగా మనం సిద్ధపరుస్తున్నాడు ఈ లోకంలో అన్న విషయాన్ని మనం గమనించగలిగితే, అక్కడ చూడండి 17వ వచనం, ఎంతో క్షేమము, ఎంతో సొగసు, వారు ధాన్యము చేతును, క్రొత్త ద్రాక్షారసం. ఇంకా పాత తిత్తి లేదు, పాత ద్రాక్షారసం లేదు. వారి హృదయం ఎప్పుడు కూడా నూతనమైన స్థితి. ఈరోజు మనం బలలో ప్రవేశించడానికి సిద్ధపడిపోతాం, అందరూ చేతులు ఎత్తేస్తున్నారు. కానీ హృదయ స్థితి గమనించుకుంటే అది పాత తిత్తా, కొత్త తిత్తా. అక్కడ మనం చూస్తూ వస్తున్నాం, నేనిచ్చు ధాన్యం మూలంగా వారు చూడడానికి ఆత్మ సంబంధమైన సౌందర్యం కలిగిన వారుగా, నూతనమైన స్వభావం కలిగిన వారుగా నేను వాళ్ళని సిద్ధపరుస్తున్నాను. అందుకనే జీవగ్రంథంలో పేరు ఉంది. వీళ్ళ ఇన్ని కార్యాలు దేవుని మహాకృప. ఈ కృపను బట్టి మనం రక్షించబడ్డాం, జీవం కలిగిన దేవుని సంఘంలో ఉండగలుగుతూ వస్తున్నాం. ఈ కృపను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మన అనుభవాన్ని బట్టి
ప్రభువును మనం స్తుతించి ఆరాధించగలం. దేవుడు తన వాక్యాన్ని మనం వెనుకల్లో దీవించును గాక. ఆమేన్.